వాటికి ఏం తెలుసు? కానీ పరమాత్మ ఆవిర్భవించిన తర్వాత ప్రతి ప్రాణికి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. మనుష్యులదే ఉంది, మాది అదృష్టం. రేపు పొద్దున్న మేము ముందు పెడుతూ ఉంటే మా వెనకాతలు ఆయన నడిచి వస్తాడు, మా పాదముల డెక్కల నుంచి రేగిన ధూళి ఆయన మీద పడుతుంది. లోకంలో బంధనముల నుంచి పరమాత్మ విడిపిస్తాడు. మమ్మల్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లి పలుపేసి కడతాడు, మమ్మల్ని దువ్వుతాడు, చేత్తో రాస్తాడు, మాకు గడ్డి పెడతాడు, మమ్మల్ని కాపాడతాడు. మేము అదృష్టవంతులం అనుకున్నాయో ఏమో. క్రేళ్ళురికే మసలి లేగలు లేగదూడలు చెంగు చెంగున గంతులేసేయట. మల్లడిగుని రంకె లీదియ మర్ద వృషభంబుల్ పెద్దగా బోనభాంతరాళాలు బద్దలైపోయేటట్టుగా ఆ ఎద్దులన్నీ కూడా పెద్ద పెద్ద అరుపులు అరిచేయట. ఆవులు పెళ్ళున మదగుల్ల పొదగుల్ల చల్లించన్ పాలు బాలు సంభవ వేళన్. షేరు పాలిచ్చి ఆవు 2 షేర్ల పాలిచ్చేయడం మొదలుపెట్టింది. అంత సంతోషంగా అక్కడ ఉన్నటువంటి ఆవులు దూడలు అన్నీ కూడా ఉన్నాయి. ఈలోగా ఆ ప్రాంతానికి పూతన రానే వచ్చింది. అనేక మంది శిశువుల్ని చంపేస్తోంది. చంపుతూ చంపుతూ ఆ ప్రాంతానికి వచ్చింది. లోపల కృష్ణ పరమాత్మ ఉన్నారు. ఓహో, ఇక్కడ పళ్ళు రాని పిల్లాడు, నిన్ననే పుట్టిన పిల్లాడు, పాలు తాగుతున్న పిల్లాడు ఉన్నాడు, వీడిని చంపాలనుకుంది. వెంటనే లక్ష్మీదేవిలా రూపాన్ని ధరించింది. అంటే లక్ష్మీదేవి ఎంత అందంగా, ఎంత శోభస్కరంగా, ఎంత మంగళప్రదంగా ఉంటుందో అటువంటి మంగళప్రదమైన రూపాన్ని పొంది ఆ నందవ్రజంలో నడిచి వచ్చేస్తోంది. చిన్న ఊరు కదూ, కొత్త వాళ్ళు వస్తే ఇట్టే తెలిసిపోతుంది ఎవరి కోసం అండి అంటారు. మీరు బాగా పల్లెటూళ్ళకి వెళ్ళండి, వెళ్ళగానే వాళ్ళు అడుగుతారు ఎవరి కోసం అండి అంటే అది ఎంత ప్రేమగా మాట్లాడతారు. వచ్చి లోపల నుంచి పిల్లాన్ని పిలిచి రే సందులు తిరగలరో తిరగలేరో దగ్గరుండి తీసుకెళ్ళి చూపించి వచ్చేయరా అంటారు. అంత ప్రేమ ఉంటుంది. వాళ్ళు బయటికి వచ్చి చూశారు ఎవరీవిడా అని. సిరిమమ్మ్రతకంగా చూచుటకొనై శృంగార వేషంబుతో నరుదేనోపునటంచు గోపికలు చిక్వల్ రాక మోహించి తత్పరలై చూడ లతాంగిపోయి కనియన్ పర్యంక మధ్యంబునన్ బరు భస్మానల తేజు రుజ్జనమధ ప్రారంభకున్ డింబకున్ అంటారు. ఆమె అంత మంచి వేషం కట్టి గబగబా ఆ యశోద ఇంట్లోకి వెళ్ళింది. ఊయలలో పడుకుని ఉన్నాడు. ఆయన ఏమీ తెలియని పసిపిల్లవాడు ఎలా పడుకుంటాడు అలా గాఢ నిద్రలో ఉన్న పిల్లలు చిన్న గుర్రు కూడా పెడుతూ ఉంటారు. అలా చిన్న గుర్రు పెడుతూ నిద్రపోతున్న వాళ్ళ నిద్రపోతున్నాడు. ఆమె వెళ్ళి చూసింది. ఓహో, ఈ పిల్లవాడు నిన్ననే పుట్టుంటాడు, పసికందు పడుకున్నాడు, పాలు తాగుతున్నవాడు, కానీ ఎంత బాగున్నాడో, వీడిని చంపేయాలి తప్పదు అనుకుని వెళ్ళి చూసింది. నిప్పు పైన బూది కప్పింది అనుకోండి, నిప్పులా కనపడదు, ముట్టుకుంటే కాలుతుంది. ఆయన పరమాత్మ అని వాళ్ళకి తెలియదు. పూతనా సంహారంతో మొదలు పెడుతున్నాడు. రామావతారంలో తాటకా సంహారంతో మొదలు, కృష్ణావతారంలో పూతనా సంహారంతో మొదలు, ఇక బోణి మొదలవుతోందనుకుంటున్నాడు ఆయన. దుర్జనవధ ప్రారంభకున్ డింబకున్. దుర్జనవధ ప్రారంభం చేస్తున్నటువంటి డింబకుడు పసిపిల్లవాడి రూపంలో పడుకున్నాడు. ఆయన ఎంత పసిపిల్లవాడి రూపంలో పడుకుంటే మాత్రం ఎవరొచ్చారో ఎందుకు వచ్చారో ఆయనకి తెలీదు. ఆయన ఆ లోకేశ్వరుడా, చరాచర విభుండా బాల గోపాలుడు, ఆయన సర్వలోకాలకి ఈశ్వరుడు, ఆయనకి తెలియదు. వచ్చినది బాలహంతకి, శిశుహంతకి, పిల్లల్ని చంపడానికి వచ్చింది. దాని దగ్గర ఓ లక్షణం ఉంది. స్తన్యమునందు విషాన్ని పెట్టుకుని పిల్లలకి పాలిచ్చినట్టుగా స్తన్యాన్ని నోట్లో పెడుతుంది. తెలియక పిల్లలు చప్పరిస్తే ఉత్తర క్షణం మరణిస్తారు. కాబట్టి తన కాలు తన చెయ్యే తనకి తెలియనట్టుగా కదపలేని వాడిలా కళ్ళు మూసుకుని చిన్న గుర్రు చప్పుడు కూడా వచ్చేటట్టుగా, పసిపిల్లలు చూడండి పడుకుంటే చిన్న గుర్రు ఎడతారు, ఏమిటో వీడు గుర్రు ఎడుతున్నాడు అంటారు, అలా గుర్రు ఎడుతూ ఉంటాడు. అలా గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు. ఆవిడ దగ్గరికి వచ్చి చూసింది. ఎంత అందంగా ఉన్నావురా పిల్లాడా, నేను కూడా ఈ అందంగా ఉన్న వేషం ఎందుకు కట్టానో తెలుసా? ఇంత అందంగా ఉన్న నువ్వు నోటి వెంట నొరగలు కప్పుకు చచ్చిపోయి కాళ్ళు చేతులు పక్కన పడిపోతే చూడడానికి వచ్చాను. నా అందం, ఈ రూపం సఫలం అవ్వాలంటే ఈ అందం పోవాలి, నువ్వు ప్రాణాలు పోవాలి. కాబట్టి దానికోసం నా చనుబాలు కొంచెం తాగు. నా చనుబాలు ఒక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రావు మొయ్యన పితపన్ని చెలువ మెరుగవచ్చును, నా చెలువము సఫలమగును నలినదలాక్ష అని ఆ పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆయనకి స్తన్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. గాఢ నిద్రలో ఉన్నాడు కృష్ణ పరమాత్మ, నటిస్తున్నాడు. ఈలోగా చూశారు రోహిణి యశోద. ఎవరమ్మా నువ్వు వచ్చి మా పిల్లాడికి పాలిస్తున్నావు? మా పిల్లవాడు అన్యుల పాలు స్వీకరించాడు, వద్దు 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 వద్దని వాళ్ళు గబగబా పరిగెత్తుకొస్తున్నారు. కానీ ఈలోగా ఆమె స్తన్యాన్ని ఆయన నోట్లో పెట్టడానికి ప్రయత్నించింది. మహానుభావుడు శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు.
మేల్కొన్న తెరకున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచగిదిసి నీలి. పసిపిల్లల్ని ఎక్కడికో వెళ్ళాలి, గుళ్ళోకి వెళ్ళి రావాలి, ముందు కాసిన పాలిచ్చి తీసుకెళ్ళిపోతానని తల్లి బలవంతంగా లేపితే వాడు ఏదో లేవలేక లేచిన వాళ్ళ ఇలా బలవంతంగా కనురెప్పలు విప్పి మళ్ళీ కళ్ళు మూసేసి నిద్రపోవడానికి ఉద్యుక్తుడైపోతూ ఆ బోసినోరోసారి తెరిచి ఆవలించేసేసి రెండు చేతులు పైకెత్తి ఏదో ఇలా ఒళ్ళు విరుచుకున్నట్టుగా ఓసారి నడువంతా ఇలా సింహం తిప్పినట్టుగానే చిన్ని కృష్ణుడు కూడా నడుము తిప్పి ఆవులించి చెయ్యెత్తి విప్పలేక కళ్ళు విప్పినట్టుగా విప్పి కళ్ళు మూసి చిన్ని చెయ్యి తీసి ఆమె స్తన్యం మీద పెట్టి ఆ స్తన్యాన్ని నోట్లో పెట్టుకుని గట్టిగా పట్టుకుని గుక్కకు గుటుకుమనుచు వినపడేటట్టుగా గుటుక్కుమని చప్పుడు వచ్చేటట్టుగా 2 గుటకల పాలు తాగాడంతే. దిమ్మ తిరుగుచు నిలువక శిరమువాల, దానికి దెబ్బకి తల గిర్ర తిరిగిపోయి తల వాలిపోతోంది. ఇతర బాలుర క్రియవాడ వివు కాదు సన్ను విడువుము చాలు ననుచు. ఇది ఎక్కడ పిల్లాడివిరా బాబోయ్, ప్రాణం పోతోంది, వదిలేయి అంటుంది ఆవిడ. పట్టి విడువరాదు నా చెయ్యి, ఆయనోసారి పట్టుకుంటే వదిలిపెడతాడా? ఆ 2 గుక్కల పాలతో పాటు ఆమె శరీరంలో ఉన్నటువంటి ప్రాణములన్నింటినీ కూడా లాగి అవతల పారేశాడు. లాగేగానే ఆమె నేల మీద పడిపోయి చచ్చిపోయింది. అదేదో సామాన్యమైన రూపంతో చనిపోలేదు, చనిపోయేటప్పుడు యథార్థ స్వరూపం వచ్చేస్తుంది. ఎంత భయంకర రూపం అంటే 13 కిలోమీటర్లు పడిందిట ఆమె శరీరం. అంత పెద్ద శరీరం పడిపోతే ఆమె ఆ పడిపోయినప్పుడు దారుణ అంగల దంతదండంబులు, నాగలి యొక్క నాగేటి చాలు అంటారే, ఆ నాగేటి చాలు ఎలా ఉంటుందో కోరలు అలా ఉన్నాయి. చీకటి నూతుల జనయునేత్రంబులు, కొన్ని ఊళ్ళల్లో ఉంటాయి, ఆ చాద ఎంత దూరం వేసినా సరే వెళ్ళింది అనుకోవాలంతే. చీకటి, నీళ్లు కనపడవు, అంత చీకటి నూతులు ఎలా ఉంటాయో కళ్ళంత లోపలికి పోయి పెనుదిబ్బ పోలెడు పెద్ద పిరుదు, దానికి తోడు జాగుగట్టల పోలు చరణోరు హస్తంబు. పెద్ద కాలవలు తీస్తారు, నదుల పక్కన పొలాల్లోకి కాలవలు తీస్తారు, ఆ కాలవల్లోంచి నీళ్లు ఎడుతుంటాయి. ఆ కాలవలు పొడుగ్గా తీస్తే ఎలా ఉంటాయో ఆమె కాళ్ళు చేతులు అలా పడిపోయి ఉన్నాయి. కలిగి షట్రోచ దీర్ఘమైక దిశ చూడ భయదమగుదాని కళేబరము చూచి గోపీజనంబులు గుమిగూడి బెదరుచుండిరి మనమున బెదరు కదిరి. ఆ చుట్టూ చేరినటువంటి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరూ కూడా దాని రూపాన్ని చూసి భయపడిపోయి ఏడి పిల్లాడు అసలు ఎక్కడున్నాడు అని వెతుకుతుంటే ఎక్కడో ఆ రూపానికి మధ్యలోకి వెళ్ళి చూస్తే ఆ 2 స్తనముల మధ్యలో పడిపోయి ఉన్నాడు. ఆ పిల్లవాడిని గబగబా తీసి నేలంకూలిన మేటి పిన్నురముపై నిర్భీతి క్రీడించు బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోలాంగూలము తిప్పి గోరజములం చల్లించి గోమూత్రముం చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులం. ఆ పిల్లవాడిని ఎత్తుకుని అయ్యో ఎంత భయపడిపోయాడో, ఎంత జడిసిపోయాడో, ఇలా పడిపోయాడు ఈ శరీరం మధ్యలో అని చెప్పి గబగబా పిల్లాడిని ఎత్తుకుని ఆవు దగ్గరికి తీసుకెళ్ళి పిల్లాడికి జడుపు పోవాలని ఆ తోక పిల్లాడి చుట్టూ తిప్పి ఆ గోమూత్రం తీసి గోమయం తీసి కేశవుడు నీ పాదములను రక్షించుగాక, గోవిందుడు కంఠములు రక్షించుగాక, హృషీకేశుడు నీ హృదయములు రక్షించుగాక అని 12 నామాలతో 12 శరీరావయములకు రక్ష పెట్టారు. పేడ మూత్రము వేసి. ఎవరివా నామాలు? ఆయన నామాలే. వాళ్ళకి తెలుసా? తెలియక్కర్లేదు, ఆ ప్రేమ చాలు. ఆ ప్రేమ అక్కడ ఉంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా రక్ష పెట్టారు ఆ మహానుభావుడికి. పెట్టి ఆ పిల్లాన్ని తీసుకెళ్లారు. ఈలోగా నందుడు ఆ మధురా నగరానికి వెళ్ళాడు. కట్టవలసిన కప్పం కంసుడికి కట్టేశాడు. వసుదేవుడిని వెళ్ళి పలకరించాడు. ఉత్పాతాలు వస్తున్నాయని వసుదేవుడు చెప్పాడు. అందుకని గబగబా తిరిగి వచ్చేస్తుంటే పెద్ద పూతన శరీరం పడిపోయింది. మహానుభావుడు వసుదేవుడు చెప్పాడు, బ్రహ్మజ్ఞాని, ఇది పరమసత్యం, మన ఊరి మీదకి ఏదో పెద్ద భూతం వచ్చిందనమాట, ఇది చనిపోయిందని, దీన్ని ఇప్పుడు కాల్చేస్తే ఎంత భయంకరమైన వాసన వస్తుందోనని గొడ్డళ్ళు తీసుకొచ్చి ముక్కలుగా నరికేసి తాళ్ళు కట్టి ఈడ్చుకుపోయి ఊరవతలు ఎక్కడో దూరంగా పారేసి ఒంటి నిండా కొవ్వు, రాక్షస స్త్రీ కదా, అగ్ని సంస్కారం చేశారు. తల్లిలా నటించి చంపేద్దామని విషం స్తన్యంలో పెట్టుకుని వచ్చి పాలివ్వడానికి ప్రయత్నించినటువంటి పూతనకే మోక్షం వస్తే ఆ పిల్లవాణ్ణి నా పిల్లవాడు అన్న ప్రేమతో పాలు చేపుకుని వచ్చి ప్రతిరోజు పాలు పట్టి నా కొడుకు అని పోషిస్తున్నటువంటి యశోద ఏ స్థానాన్ని పొందాలి? పాలిచ్చి నటించిన పూతన మోక్షానికే, యశోద మోక్షానికే, ఆఖరికి
హరిగని చన్నులు కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తల పన్వశమే హరియారగించుటకు పాల్కురిపెడిదే నువ్వులు ముక్తి కొసలచరించున్. ఆ నందవ్రజంలో ఉన్నటువంటి స్త్రీని కృష్ణుణ్ణి చూసేటప్పటికి పరమానందపడిపోయి సంతోషపడిపోయి మాతృత్వంతో పాలు చేపునకు వస్తే కృష్ణుడికి పాలిచ్చారు. తల్లులు కాకపోయినా ప్రేమతో పాలిచ్చినటువంటి ఆ స్త్రీని కూడా మోక్షానికే. మనుష్యులు కాకపోయినా ఆవులు కృష్ణుడు పుట్టాడని షేరిచ్చేవి, 2 షేర్ల పాలిస్తే ఆ పాలు తాగాడు కృష్ణుడు. మరి అప్పుడు ఆ ఆవులు మోక్షానికే. మరి ఇందులో భేదం లేదా, తారతమ్యం లేదా అంటే కృష్ణ పరమాత్మని ముట్టుకున్నప్పుడు ఏ భావంతో ముట్టుకున్నామన్నది కాదు, విషము కూడా అమృతమైపోయింది ఆయన విషయంలో. భగవంతుణ్ణి సేవించడం రావాలి, కానీ నువ్వే భావంతో ఆయనకి సమర్పణం చేసినా అది నీకు అమృతమై కాపాడుతుంది. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించిటు పాలముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్దామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర. మహానుభావుడు అంత గొప్ప పరిపూర్ణావతారం ఏమీ తెలియని అమాయకుళ్ళ అర్భకుళ్ళ ఆ నందవ్రజంలో ఆడుకుంటున్నాడు. ఏమి పరమాద్భుతం పరిపూర్ణావతారం వచ్చినటువంటి విశేషం. ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశులకా పరియింట పాము కలిగే. అసలు పుట్టడం అనేటటువంటి పరమాత్మ శాశ్వతుడు, నిత్యుడు, నిరంజనుడు, అచ్యుతుడైనటువంటి పరమాత్మ గో సంరక్షణ చేసేటటువంటి ప్రదేశంలో అటువంటి వారి మధ్యలో పుట్టాడు. ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశులకా పరియింట పాము కలిగే. ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోడ తల్లి యశోద చనుల పాలు త్రావనిరిగే. ఆయన లోకానికి తల్లి తండ్రి. అటువంటి వాడు ఆయన బిడ్డడుగా వేరొక తల్లి చనుబాలు తాగడం అన్నది తెలియదు. అటువంటి వాడు యశోద చందుల పాలు తాగుతున్నాడు. అటువంటి వాడు మహానుభావుడు. ఏ కర్మయును లేక వెలయునొక్కడికి నిజాత కర్మంబులు సంభవించే. ఆయన కర్మ చెయ్యడం అన్నది ఉండదు. ఎందుకని అంటే ఆయన కేవలం సంకల్పం చూపుల చేత చేసేస్తాడు. పెరగడం తరగడం తెలియని పరమాత్మ యశోద యొక్క ఒళ్ళో పెరుగుతున్నాడు. ఎంత విచిత్రం. ఏ తపములనైన ఎలమి పంటని పంట వల్లవీజనములవాడ పండే. ఏ తపస్సు చేత కూడా అసలు ఈయన్ని మనం దర్శనం చెయ్యొచ్చు అని చెప్పడం సాధ్యం కానటువంటి పరమాత్మ ఆ నందవ్రజంలో పుట్టి వాళ్ళందరి మధ్యలో పెరుగుతున్నాడు. అలాగే ఏ చదువులనైన ఇట్టిట్టిదనరా అని అర్ధమవయవముల యందు అందముందే. ఎంత చదువుకున్నవాడైనా ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఆ చదువులు సరిపోవు. ఎన్ని పరికరాలున్నా ఆయన యొక్క గొప్పతనాన్ని రాయడానికి సరిపోవు. అటువంటి పరమాత్మ ఏ చదువుల చేత ఇలా ఉంటాడు అని చెప్పడం సాధ్యం కాదో అటువంటి పరమాత్మ భూమి మీద అవతరించి పెరిగి పెద్దవాడై ఆడుకుంటున్నాడు. ఏ అదృష్టం.